ఓం శ్రీ పరమాత్మనే నమః. క్రిందటి శ్లోకాలలో తత్వజ్ఞానమును సాధించు మార్గమును దాని ఫలమును తెలిపి ఇప్పుడు తత్వజ్ఞాన మహిమను గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా వివరిస్తున్నారు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు అని పలికెను పరమాత్మ. అనగా నౌకలో కూర్చున్న వ్యక్తి ఎంతో లోతైన అపారమైన సముద్రముపై తేలుచు నౌకలో పయనిస్తూ చివరకు గమ్యం చేరును. అదే విధముగా సాధకుడు కూడా జ్ఞాననౌకలో పయనిస్తూ అనేక జన్మల నుంచి మోస్తున్న ప్రాపంచిక సమస్త కర్మల బంధముల నుండి దాటి పరమాత్మను చేరుకును అని భావము. అయితే ఈ జ్ఞాననౌక పతనము లేనిది, శాశ్వతమైనది. భగవంతుని అనుగ్రహము వలన గాని మహాత్ముల దయ వలన గాని మరి ఏ ఇతర కారణముల వలన గాని ఈ జ్ఞానము లభించినచో అతడు ఎంతటి పాపాత్ముడైనను వెంటనే ఆ పాపముల నుండి ఉద్ధరింపబడును. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటినీ భస్మము చేయును అని పలికెను స్వామి. అనగా ప్రజ్వలించుచున్న అగ్నిలో సమస్త ఇంధనములు కట్టెలు ఎలాగైతే భస్మమగునో అలాగే తత్వజ్ఞానరూప అగ్ని సమస్త పుణ్య పాప కర్మలను భస్మమునర్చును. జన్మ జన్మల నుంచి చేసిన సమస్త కర్మలు సంస్కార రూపమున మానవుల అంతఃకరణముల యందు రాశిగా ఏర్పడును. వీటినే సంచిత కర్మలు అని అందురు. ఈ జన్మలో అనుభవించుచున్న ఆ కర్మ ఫలములను ప్రారబ్ధ కర్మలు అని అందురు. ఇప్పుడు చేయుచున్న కర్మలను క్రియామాన కర్మలు అందురు. ఈ విధముగా ఏర్పడిన కర్మలన్నింటినీ తత్వజ్ఞానరూప అగ్ని దహించివేయును అని అర్థము. అయితే కర్మయోగమును విధి విహితముగా పూర్తిగా ఆచరించినచో అదే జ్ఞానము తనంతట తానే సిద్ధించును అని తెలుపుతున్నారు పరమాత్మ. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. జ్ఞానమును పొందుటకు సాధనములు అనేకము కలవు. వాటిలో గురు సాన్నిధ్యము, తపస్సు, యజ్ఞము, సేవలు, దానము, పూజలు, వ్రతములు, ఉపవాసములు, ప్రాణాయామము, జపము, ధ్యానము, గంగా యమున త్రివేణి మొదలగు పవిత్ర తీర్థములు సాధకుని పాపకర్మలను తీసివేయగలవు. ఆధ్యాత్మిక శక్తిని, తత్వజ్ఞానమును ఇవ్వగలవు. జ్ఞానము వలన సాధకుడు పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమును చక్కగా తెలుసుకొనగలడు. అప్పుడు అతని అంతఃకరణములలో ఎలాంటి వికారాలకు, అజ్ఞానమునకు చోటు ఉండదు. అతని మనస్సు, ఇంద్రియములు, శరీరము ఎంతో పవిత్రమగును. కనుక అటువంటి తత్వజ్ఞాని యొక్క దర్శనము, స్పర్శ, సంభాషణము ఆ మహాత్మునికి వందనము చేయువాడు కూడా పవిత్రులగుదురు. కనుక తత్వజ్ఞానమునకు సమానమైన పవిత్రమైనది ఏదియును లోకములో లేదు. మమత, ఆసక్తి, ఫలేచ్ఛలు లేకుండా భగవదాజ్ఞానుసారము
భగవంతుని కొరకై సమస్త కర్మలను చేయువారి అంతఃకరణము శుద్ధి అయి జ్ఞానము ప్రకాశించును. ఇటువంటి కర్మయోగికి ఈ జ్ఞానసిద్ధి భగవదనుగ్రహము వలన తనంతట తానుగా లభించును. ఈ విధముగా తత్వజ్ఞాన మహిమను తెలిపి ఈ జ్ఞానసిద్ధికై సాంఖ్యయోగము కర్మయోగము అను 2 మార్గములను తెలిపెను శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీరామ్. స్వస్తి.